హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ప్రణవి. ఈరోజు మన ఇంట్లో చాలా సింపుల్గా మరియు టేస్టీగా సేమియా పాయసం చేశాను. అది ఎలా చేశానో మీకు చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్ సేమియా, 1 కప్ మిల్క్, హాఫ్ కప్ షుగర్, 1.5 teaspoons ఆఫ్ ఘీ, క్యాష్యూస్ అండ్ కిస్మిస్, a pinch of ఇలాచీ, 2 to 3 tablespoons ఆఫ్ మిల్క్ మేడ్. సో ఈ ఇంగ్రీడియంట్స్ సరిపోతుంది. మీకు కావాలి అంటే ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ ఆన్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ముందుగా స్టవ్ ఆన్ చేసి కొంచెం 2 spoons ఆఫ్ ఘీ వేసుకుందాం. ఘీ హీట్ అయ్యాక క్యాష్యూస్ వేసుకొని బాగా రోస్ట్ చేయాలి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఘీలో మాడకుండా. ఆ తర్వాత కొంచెం కిస్మిస్ వేయాలి. ఈ రెండు కలిపి ఘీలో బాగా గోల్డెన్ షేడ్ వరకు రోస్ట్ చేయాలి. ఆ తర్వాత వేరే బౌల్లో తీసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ కొంచెం 2 spoons ఘీ వేసుకొని సేమియా వేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి. నేను చూపించే విధంగా చేసుకోవాలి. ఆ తర్వాత సేమియా రోస్ట్ అయ్యాక కొంచెం వాటర్ యాడ్ చేసి తర్వాత మిల్క్ వేసుకోవాలి. సేమియా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి, నేను చూపించే విధంగా. ఆ తర్వాత బాగా బాయిల్ అవుతున్న సమయంలో నేను చూపించిన కొలతలతో షుగర్ వేసుకోవాలి. షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత కొంచెం మిల్క్ మేడ్ యాడ్ ఆన్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇలాచీ యాడ్ చేసుకొని ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మన యమ్మీ సేమియా పాయసం రెడీ. అండ్ దట్స్ ఇట్ గాయ్స్, మన సేమియా పాయసం రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.